మార్చి మాసంలోనే బాణుడు బగబగలాడుతూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి ప్రారంభంలోనే రాతెత్తిస్తున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం నుంచి సూర్యుడు సుర్రుమనిపించడంతో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. ఒకవైపు అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుంటే బాణుడు మాత్రం ఉగ్రరూపాన్ని దాల్చుతున్నాడు. ఈ విభిన్న పరిస్థితిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పలు జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రత వేడి ఎక్కువ ఉంది, వాతావరణం వేడెక్కుతా ఉంది. ఎండాకాలంలో అనేక మంది ఎండలకు తట్టుకోలేక సొమ్మసిల్లి కింద పడుతున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా వడదెబ్బలతో చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటున్నామంటే చాలా సందర్భాల్లో ఈ ఎండలలో ఏదైతే ఈజీఎస్ పని చేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు పరీక్షల సమయం, విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయం, ఈ సమయాల్లో పిల్లలు ఎగ్జామ్ రాస్తున్న సందర్భంలో కూడా ఈ ఎండ తీవ్రతతో కింద పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి వడదెబ్బకు కావాల్సిన ఏదైతే ఎండ తీవ్రత నుండి రక్షణ కావాల్సిన చర్యలను ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎందుకంటున్నామంటే చదువుకునే ఏదైతే కాలేజీలలో, స్కూళ్ళలో ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఉన్నారో పిల్లలకు మౌలిక సౌకర్యాలు కల్పించి ఎండ తీవ్రత నుంచి ఏ విధంగా రక్షింపబడాలన్నది పిల్లల్ని చైతన్యం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన మౌలిక సౌకర్యాలను కూడా ప్రభుత్వం సమకూర్చాలి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతేడు వేసవిలో అత్యధికంగా 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పగలంతా వడగాలుల ప్రభావంతో ఎండల తీవ్రత, రాత్రి వేళలో చల్లటి వాతావరణం కనిపిస్తోంది. రాబోయే మరో వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎండల తీవ్రతకు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏసీలు, కూలర్లను ప్రజలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత కారణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులతో పాటు అంగన్వాడీల సమయాన్ని కుదించింది. రైతులు, కూలీలు ఉదయం వేళల్లో పనులు ముగించుకుని మధ్యాహ్న సమయంలో సేద తీరుతున్నారు. సాయంత్రం వ్యవసాయ పనులకు తిరిగి వెళ్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తిని చూపడం లేదు. శీతాకాలం ముగిసింది, వేసవికాలం మనకు తొందరగానే వచ్చేసింది. ఎండల యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంది. దరిదాపు ఇప్పుడు పగటిపూట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుతుంది. కాబట్టి ఈ వేసవికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 3 నెలలు అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు ఎండల యొక్క తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, స్త్రీలు మరియు షుగర్ సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు, గుండె సంబంధించినటువంటి వ్యాధి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వేసవి వల్ల, ఈ ఎండ యొక్క తీవ్రత వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణలో విపరీతమైనటువంటి ఎండలు వస్తున్నటువంటి సందర్భం అలా మంచిర్యాల జిల్లా కేంద్రంలో దాదాపుగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వల్ల టెంపరేచర్ కనబడుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రాంతంలో డిఫారెస్టేషన్, మైనింగ్, ఓపెన్ కాస్ట్ మైనింగ్, ఈ పవర్ ప్రాజెక్ట్స్, ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్, ఈ విపరీతంగా నదులకి వెళ్ళి ఇసుక తోడుకోపోవడము, ఇవన్నీ కూడా భూగర్భ జలాలు విపరీతంగా విచ్చలవిడిగా వాడడము, వాతావరణంలో మార్పులు, యుద్ధ వాతావరణంలో అక్కడి నుంచి యుద్ధాలు పడడం వల్ల మిసైల్స్ దాడులతోటి అంతరిక్షం అంతా కూడా రేడియేషన్ అవ్వడం, ఇవన్నీ కలిసి ఇవాళ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటుతూ ఉన్నది. అసలు గాలిలో తేమ ఉండడం లేదు. మొత్తం పొడి పొడి గాలితోటి మనిషి వేడికి కింద రొట్టె పెంక మీద రొట్టె వేస్తే ఎట్లా మాడిపోతుందో ఆ విధంగా మనుషులు మాడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ప్రజలు అల్లకల్లోలంగా ఉన్న ప్రజలు ఎవరు కూడా మధ్యాహ్నం బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వము దీనికి ఎండల తీవ్రతను గమనించి వెంటనే సహాయ చర్యలు చేపట్టాలి. బాణుడు ఉగ్రరూపానికి భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. చెరువులు, కుంటలు, బోరుబావులు, వాగులు అడుగంటిపోతున్నాయి. పంటలు చేతికొస్తున్న సమయంలోనే ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఫిబ్రవరి చివరి మాసానికి జిల్లా సగటు భూగర్భ జలమట్టం 5.7 మీటర్ల లోతులోకి పడిపోయింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటి ఎద్దడి సమస్య తలెత్తుతోంది. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని గ్రామాలకు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
మరోవైపు ఎండల తీవ్రత సీజనల్ వ్యాపారాలకు మంచి ప్లస్ పాయింట్ అయింది. ఇన్నాళ్ళు మూలన పడి ఉన్న ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్ల వినియోగం పెరిగిపోవడంతో విద్యుత్ మీటర్లు గిర్రన తిరుగుతున్నాయి. అలాగే సంబంధిత మెకానిక్ కు గిరాకీ కూడా బాగా పెరుగుతోంది. కొత్తగా తయారు చేసే కూలర్లతో ఎందరో మందికి ఉపాధి కలుగుతుంది. చల్లని సోడా, కర్బూజా, కీర దోసకాయల అమ్మకాలతో చిరు వ్యాపారులకు ఆదాయం వస్తుంది. ఇక రోడ్లకి ఇరువైపులా శీతల పానీయాలు విక్రయించే దుకాణాలను ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మట్టి కుండలు, రంజాన్ కుండలకు ఫుల్ గిరాకీ ఏర్పడుతుంది. ఇలా సీజనల్ వ్యాపారం ఊపందుకోవడంతో చిరు వ్యాపారులకు మంచి ఆదాయం సమకూరుతోంది. సీజనల్ వ్యాపారాలు ఊపందుకుంటున్నా ఇతర వ్యాపారాలు మాత్రం పడిపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదైతేనే ఒక పక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మరోవైపు సీజనల్ వ్యాపారస్తులకు ఉపాధి ఏర్పడుతుంది. కానీ ఇప్పుడే ఎండల పరిస్థితి ఎలా ఉంటే రాబోయే ఏప్రిల్, మే మాసాల్లో ఎలా ఉంటుందో చూడాలి.